ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 4 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం రూతు గ్రంథం 1, 2, 3 మరియు 4 అధ్యాయములు. సాయంత్రం లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుండి 25వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేసి మిమ్మల్ని దీవించునుగాక. నిశ్చయముగా మన దేవుడు దీవించు దేవుడై ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఫలభరితం చేస్తాడు. తన నిత్యమైన కృపతో మీకు ఆయన వాత్సల్యం చూపుతాడు. ఈరోజు మీ గందరగోళం ఇట్టే ఎగిరిపోతుంది. ఎందుకనంటే బలమైన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు మీతో కూడా ఉన్నాడు. కనుక మీ ఆందోళన చిటికెల్లో ఎగిరిపోతుంది. ధైర్యం కలిగి ఉండండి, ప్రభుతో పాటు అడుగులు వేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలం ప్రభు మన కొరకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు అనేక మారులు దైవజనులు ప్రసంగిస్తున్నప్పుడు, మీరు కూడా బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఎన్నోసార్లు ఈ మాట మీరు విని ఉండొచ్చు. ఈ మాట మీ జ్ఞాపకానికి వచ్చి ఉండొచ్చు. క్రైస్తవ జీవితం ఒక విజయవంతమైన జీవితంగా ఉండాలంటే, క్రైస్తవ జీవితంలో పరిపూర్ణమైనటువంటి ఆనందం వారి హృదయంలో నింపబడాలంటే, ఇక్కడ పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి మాట మనం తప్పకుండా గైకొనాలి. ఆ మాట ఎడతెగక ప్రార్థన చేయుడి. అవును ప్రియులారా, మీరు ఒకానొక అంశం గురించి ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు ప్రార్థన చేశారు, 3 రోజులు ప్రార్థన చేశారు, వారం రోజులు ప్రార్థన చేశారు, నెల దినములు ప్రార్థన చేశారు, 6 మాసాలు ప్రార్థన చేశారు, సంవత్సరం ప్రార్థన చేశారు. అయినా మీకు జవాబు రాలేదు. జవాబు ఇచ్చే దేవుడు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నాడు. మరి అలాంటి దేవుడు సంవత్సరం పాటుగా మీరు ప్రార్థన చేసినా ఎందుకు జవాబు ఇవ్వలేదు? నా ప్రియమైన దేవుని బిడ్డ, కొన్నిసార్లు మన సహనాన్ని, మన దీర్ఘశాంతాన్ని ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. అందుకని ఆయన కనికరించి మనకు ఇచ్చు వరకు ఎడతెగక ప్రార్థిస్తూనే ఉండాలి. ఒకవేళ మీ జాబ్ విషయంలో, మీ పై అధికారి విషయంలో మీరు మంచి కృపతో నింపబడాలని ప్రార్థిస్తున్నారేమో, దేవుడు మీకు ఒక వెసులుబాటు ఇవ్వాలని మీరు అంగలారుస్తున్నారేమో, ఒకవేళ దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆ ఇరుకైన పరిస్థితి నుండి మీరు విడిపించబడాలని ప్రార్థిస్తున్నారేమో. దేవుని బిడ్డ, నీ ప్రార్థన ఎప్పుడో విన్నాడు. నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడం 100కి 100 ఆయనకిష్టమే. అధైర్యం చెందవద్దు. ఒక పెద్ద సుత్తి తీసుకొని ఒక వ్యక్తి బండను పగలగొడుతున్నాడు. మొదటి దెబ్బ వేశాడు, ఎలాంటి మార్పు జరగలేదు. 2వ దెబ్బ, 3వ దెబ్బ, అలా 7 దెబ్బలు వేశాడు, ఆ బండ పగలలేదు. ఇంకా 50 దెబ్బలు వేశాడు, ఆ బండ పగలేదు. 97 దెబ్బలు వేశాడు, ఆ బండలో ఎటువంటి మార్పు లేదు. 99 దెబ్బలు వేశాడు, ఆ బండ పగలలేదు. కానీ 100వ దెబ్బకి ఆ బండ 4 ముక్కలుగా పగిలిపోయింది. ఈ దెబ్బలన్నిటిలో ఇప్పుడు ఏ దెబ్బ గొప్పదనుకుందాము? నా ప్రియమైన వాళ్ళారా, మీరు అంటారు ఆ 100వ దెబ్బే గొప్పదని. కానీ
ఒకవైపు ఆ జవాబు నిజం కావచ్చు, కానీ 99 దెబ్బలు ఆ బండ మీద పడినప్పుడల్లా బయట దానికి ఏమి సంభవించలేదు, కానీ దాని లోపల ఏదో జరుగుతుంది. మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆత్మీయ ప్రపంచంలో ఏదో జరుగుతుంది, ఏదో సంభవిస్తుంది, ఏదో జరుగుతుంది. అలా మీరు ప్రార్థిస్తూనే ఉండండి. 100 సార్లు ప్రార్థన చేయండి, 101 సార్లు ప్రార్థన చేయండి. దేవుడు దిగి వచ్చి కార్యం జరిగేంత వరకు మీరు మొరపెట్టండి. తప్పకుండా మీ 100 ప్రార్థనలకి చాలినంత జవాబు కంటే శ్రేష్టమైన జవాబుని ఆయన మీ యొద్దకు తీసుకుని వస్తాడు. మీరు అంటారు, దేవా 100 సార్లు లేకపోతే 100 నెలలు నేను ప్రార్థన చేశాను, కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు నీవు చేసిన ఈ కార్యం ఆ 100 నెలల ప్రార్థన కంటే బహు గొప్పదిగా ఉన్నది అని మీరు సాక్ష్యం చెప్తారు. ధైర్యం తెచ్చుకోండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఒక అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా జీవితంలో ప్రభువా, మేము ఎడతెగక ప్రార్థించు వారమై ఉందుముగాక. ఎన్నోసార్లు నిరాశపడ్డాం, ఎన్నో మార్లు సంకట పరిస్థితుల గుండా వెలుచున్నప్పుడు అధైర్యం చెందాం. మా తండ్రి, మీరు చెప్తున్నారు కదా ఎడతెగక ప్రార్థన చేయమని. మేము అట్టి ఆత్మ కలిగిన వారమై ప్రార్థించినట్లుగా మమ్ములను నడిపించండి. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొనుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.